శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. వేదిక అరుణారుణ కాంతులతో వెలిగిపోతోంది. వేదికపై అనేక దేవతామూర్తులను ఉంచి అలంకరించారు. శ్రీకృష్ణుని ఫలాలతో పుష్పాలతో అలంకరించి పెట్టాం. అదిగదిగో పూరి జగన్నాథుడు కూడా మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించాడు. జెండాపై కపిరాజు. కార్యకర్తలంతా గురువుగారి కోసం వేచి చూస్తూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అంటూ గురువుగారి రాక కోసం పుష్పాలను చేతబూని ఎదురు చూస్తున్నాం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. ఇంతలో గురువుగారు ఏం చేశారు? వేదిక మీదకు పెద్దలందరినీ ఆహ్వానించి వందనం చేశాము. సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువందనం అయ్యాక జ్యోతి ప్రజ్వలనానికి ఇక గురువుగారి మాటలలో మహాభారత ప్రవచనం విందాం. మహాభారత ప్రవచన మహాయజ్ఞాన్ని ఇవాళ ఆరంభం చేసుకుంటున్నాం. ఇవాళ అంతా ఆరంభోపన్యాసమే. అసలు మహాశబ్దంతో ఉన్న గ్రంథం ఇది ఒక్కటే, మహాభారతం మాత్రమే. మహారామాయణం మహాభాగవతం అనమ్మను. అసలు భారతం చెప్పడానికి మఠం వేసుకున్నది కృష్ణుడి గురించి చెప్పడం కోసం, మరుగుడు కాదు. ఈ జీవుడి ఉద్దేశం మాత్రం అదే. శ్రీకృష్ణ పరమాత్మే భారతం, మరుగుడు కాదు. అయినప్పటికీ చెప్పుకోవడానికి ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అది మొత్తానికి ఎవరికైనా వినగానే ఆపాతం కలిగే భావం ఇదే కదండి. అందుకోసం ఇతిహాసంలో మరి రెండు రూపాలు చూపించారు. అంటే రామాయణం అటు ఇతిహాస గౌరవాన్ని పొందుతోంది, కావ్య గౌరవాన్ని పొందుతోంది. భారతం ఏం తక్కువ? నిజంగా ఈ కావ్యం ఇతిహాసం అనే శబ్దములు వాడినది భారతంలోనే వాడారు. అక్కడ కావ్యం రామాయణం కూర్చున్న శ్రీకృష్ణ శరణం మమ. గురువుగారి వాక్యం. దేవాయ మంగళం మహాభారతానికి మూలమంత్రం నెల రోజుల క్రితమే మా గణానికి ఉపదేశించడం జరిగింది. ఇవాళ ప్రత్యక్ష పరోక్షాల్లో విని వాళ్ళందరికీ ఆ మంత్రం చెప్తూ ఉన్నాం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీ